लक्ष्मीनरसिंहाय नमः। చెప్పండి చాలా. జై హింద్, జై శ్రీరామ్. ఈ దినం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు కుల వర్గ భేదములు లేకుండా హిందూ సహోదరులందరూ కూడా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపైన జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిపై ఖండిస్తూ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. దీనికి అర్చక సంఘం తరఫున కూడా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ మేము కూడా దారుణమైనటువంటి యొక్క సంఘటనని ఖండిస్తూ అర్చకులనే కాదు హిందూ మతానికి సంబంధించిన ఏ స్వామీజీ పైన కూడా ఏ చిన్న దేవాలయం అర్చకుల పైన కూడా దాడి జరగడం మేము సహించం. దేవాలయాలపై దాడి అంటే దాదాపు హిందూ మతం పైన ప్రత్యక్ష దాడిగానే మనం భావించాలి. ఈ యొక్క అర్చకులపై దాడి చేయడం అనేది అమానుషమైనటువంటి చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ అయితే ఏమి, ఇప్పటి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దబడినటువంటి భారతీయ జనతా పార్టీ అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏమి, అర్చకులకు కానీ దేవాలయాలకు కానీ ఎంతో శోభని కలిగిస్తూ అనేక ప్రాచీన దేవాలయాల్ని ఉద్ధరిస్తూ హిందూ మతాన్ని తిరిగి రామరాజ్య స్థాపనగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎన్నో ప్రాచీన దేవాలయాల్ని అభివృద్ధి పరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ పూర్వ వైభవాన్ని తెచ్చే ఈ యొక్క మహత్తరమైనటువంటి కాలఘట్టంలో హిందూ మతాన్ని ఎలాగైనా కూలగొట్టాలని హిందూ మతాన్ని ఇంతకు మునుపులాగే ఏదో విధంగా దాడి చేసి ఈ ఒక మత సుస్థిరతను దెబ్బతీయాలనేటువంటి ఒక హేయమైనటువంటి భావనలతో దుర్మార్గంగా సున్నితమైనటువంటి ఒక ప్రదేశాలు దేవాలయాలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అర్చకులపై దాడి చేస్తే హిందూ మతాన్ని త్వరగా నాశనం చేయాలనేటువంటి ఇంతకు మునుపు మొఘలులు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చేశారో అటువంటి చర్యలే ఇప్పుడు కూడా మన ముసుగులోనే ఉన్నటువంటి కొందరు దుర్మార్గులు చేస్తున్నటువంటి దాడిని ప్రతి ఒక్క హిందూ భక్తులు కూడా ఖండించాలి. ఇటువంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించి దేవాలయాల్ని మనం పోగొట్టుకోకుండా హిందూ మతాన్ని సంరక్షకులుగా ప్రతి ఒక్కరూ నడుం కట్టి బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. మొన్నటి జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి హిందూ శంఖారావం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక కుట్ర కోణంలో ఈ యొక్క దుర్ఘటన జరిగినట్టుగా మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏమి, దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే ఏమి, ఈ యొక్క దేవాలయాలకు అర్చకులకు స్వామీజీలకు పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగించి దేవాలయాల్ని పూర్వ వైభవానికి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని, అందరినీ రక్షించి హిందూ భక్తులందరికీ కూడా దేవాలయ సాంస్కృతిక సాంప్రదాయాల్ని నిలబెట్టే విధంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క దుర్ఘటనని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. జై బోలో భారత్ మాతాకి. ఈరోజు కదిరికి సంబంధించి ఖాద్రి నరసింహస్వామి గుడిలో అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే చిలుకూరుకు సంబంధించి బాలాజీ టెంపుల్లో ఒక ప్రధాన అర్చకులు స్వామీజీ అయినటువంటి వారి మీద కొందరు వారి యొక్క స్వార్థము లేదా అది ఏ ఆలోచనతో చేశారో కానీ దాడి చేయడం అనేది నిజంగా భారతదేశం యావత్తు నిస్సిగ్గుగా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. అది నిజంగా మనం భారతీయులు 145 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నటువంటి మన దేశం యొక్క సంప్రదాయము సంస్కృతి అనేది ప్రతి ఒక్క భారతీయుడు అలవర్చుకోవాలి. ఇక్కడ
145 కోట్ల మంది భారతీయులు కూడా మనం అంతా భారత జాతి సంబంధించినది. మనము మతాల పరంగా కులాల పరంగా మనం ఎన్ని అనుకున్నా కూడా మనం అందరిది ఒకే జాతి. అర్చకులు అనేటువంటి ఆలయంలో అర్చకులు దేవులతో సమానం అంటాం జనరల్గా. అలాంటి వారి మీద దాడి చేయడం అనేది అమానుషం. అది దీన్ని వాస్తవంగా నేను మతపరంగా నేను ముస్లిం అయినా కూడా హిందూ ధర్మానికి సంబంధించి అర్చకుల మీద స్వామీజీ వారి మీద దాడి జరగడం అనేది పూర్తిగా నేనైతే కరాఖండిగా నేను ఖండిస్తూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు. ఎక్కడ జరిగినా కూడా మేమందరం కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొంటాము. ఇలాంటి దాడి చేసిన వారిని ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళని శిక్షించి అరెస్ట్ చేయాలని చెప్పేసి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద, ప్రతి ఒక్క భారతీయుని మీద ఉన్నదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు మరి ఈ సంఘటన అనేది అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన. హైదరాబాద్ శివార్లలో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకుడుగా ఉన్న రంగరాజన్ గారికి వారి మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఈ సంఘటన మొత్తం భారతదేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది అనే దాంట్లో ఏ విధమైన ఇది లేదు. కానీ హిందువులనే ప్రతి ఒక్కరూ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరము. దీన్ని చాలా తీవ్రంగా శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం ఖండిస్తూ ఉంది. మరి మనకందరికీ తెలుసు చిరుకూరి బాలాజీ గారు ఫేమస్ ఎలా అయిండేది. మన రంగరాజన్ గారు వారి ఎంతో సేవా కృషి చాలా ఉంది. ఆయన చిలుకూరి బాలాజీ అని ఎవరు అనరు, పాస్పోర్ట్ బాలాజీ గారు అంటారు. ఎందుకంటే ప్రతి నిత్యము కొన్ని వందల మంది స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళు కావచ్చు, ప్రతిరోజు వందల మంది ఆయన ప్రదక్షిణాలు చేసి దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. చాలామందికి పాస్పోర్ట్ రావడం జరిగింది, ఉద్యోగాలు రావడం జరిగింది. చాలామంది మన వాళ్ళు ఫారిన్లో స్థిరపడడం కూడా జరిగింది. ఇదంతా వారి విశేషమైన కృషి వల్లనే సాధ్యమైంది. అలాంటి వ్యక్తికే మనము కనీసమైన భద్రత లేదు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా చాలా 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 ఇది చాలా ఖండించదగ్గ విషయము. ప్రతి ఒక్కరూ హిందూ అనేవాడు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి, ముందుకు రావాలి, బయటికి రావాలి. నేను ఇదే కాకుండా ధార్మిక సంస్థల మీద తరచుగా దాడి జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అంటే మనము హిందువులము. భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడి హిందూ సమాజం పైన జరిగినటువంటి దాడి, మేధావి వర్గం పైన జరిగినటువంటి దాడి. వారు 1999 సంవత్సరంలోనే ఆనాటికి వారికి సంవత్సరానికి 10 లక్షల రూపాయల ప్యాకేజ్, 35 సంవత్సరాల వయసులో అత్యున్నత భవిష్యత్తును కూడా వారు వదిలేసి తమ వంశపారంపర్య చర్య అయినటువంటి అర్చక వృత్తిని తన తండ్రి నుంచి స్వీకరించి దాన్ని కొనసాగించారు. ఏ రకమైనటువంటి ఆదాయము లేనటువంటి ఒక గుడి, ప్రపంచంలో హుండీ లేనటువంటి గుడిగా చాలా పేరుగాంచినటువంటి గుడి. వారు హైందవ ధర్మాన్ని సంరక్షించడం కోసం వారి యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పైన ఈరోజు దాడి చేసి కొన్ని అమానుషమైనటువంటి మూకలు, దశ దిశ నిర్దేశము లేనటువంటి కొన్ని మూకలు, కొన్ని ఆమోదయోగ్యము కానటువంటి చర్యలను, ఆమోదయోగ్యము కానటువంటి కొన్ని స్లోగన్స్ను తీసుకొని బయలుదేరారు. మేమేదో సాధిస్తాం, అందరినీ భయపెడతాం, మేము మాత్రమే క్షత్రియులము, క్షాత్రధర్మాన్ని పాటిస్తున్నాము అని వారు చెప్పి ఆ వీడియోల్లో మనం చూసినటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య. అయ్యా, ఈ భారతదేశంలో కథలుగా గ్రామాలలో కూడా పాటల రూపంలో పాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. సింధు నది తీరాన యవనులు హిందూ వీరుల ఖడ్గధాటికి
కథన రంగము పారి వదలిన కథలు తెల్పెడి సారమేమన క్షాత్ర వీర్యము బ్రహ్మ తేజము కలసియుండిన కలదు జయమని తరతరాల చరిత్ర పిలు. భారత్ మాతా కీ హిందూ ధర్మం సనాతన ధర్మం అందరూ అనుకుంటున్నట్లుగా కేవలం ఒక భారతదేశానికి పరిమితం కాలేదు. యావత్తు ప్రపంచానికి కూడా శాంతిని అందించేటువంటి యొక్క ధర్మంగా హిందూ ధర్మం ఉంది. అందుకే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎన్ని మతాలైనా వారు ప్రతి ఒక్కరూ చెప్పేటువంటిది సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. అందరూ అనేటువంటి దాంట్లో హిందూ ధర్మంలో ఉండేటువంటి వైష్ణవ మతం, శైవ మతం, వీరశైవ మతం, గాణాపాత్య మతం, నాస్తిక మతం కూడా ఉంటుంది, ముస్లిం మతం కూడా ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి కానీ లేకపోతే హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి క్రైస్తవ మతము ఉంటుంది, సిక్కు మతము ఉంటుంది, జైన మతము ఉంటుంది, బౌద్ధ మతము ఉంటుంది, వీరశైవ మతం కూడా ఉంటుంది. మతాలు వేరు, అవి వ్యక్తుల ఆధారంగా వస్తాయి, భగవంతుని యొక్క ఆధారంగా వస్తాయి. మొత్తం సృష్టికర్త ఆధారంగా ఉండేటువంటిదే సనాతన హిందూ ధర్మం. దీనికి ఆది అంతము లేదు అనేటువంటి యొక్క విషయాన్ని కేవలం హిందూ ధర్మ పండితులే కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, మిగతా ధర్మాల్లో ఉండేటువంటి యొక్క మేధావులు కూడా ఖచ్చితంగా ఇది సనాతన ధర్మం, ఆది అంతము లేని ధర్మం, ఒక మహోన్నత ధర్మం, ప్రపంచానికి శాంతిని అందించేటువంటి ధర్మం అన్నారు. ఆ ధర్మాన్ని ఆచరింపచేస్తూ భక్తులందరిలో, ప్రజలందరిలో కూడా వ్యాపింపజేస్తూ దేవస్థానం యొక్క అర్చకులు నిరంతరము కూడా కృషి చేస్తూ ఉంటారు. వారు పేరుకి ఇంట్లో ఉన్నా కూడా భగవన్నామస్మరణ, ఇక్కడ జరిగేటువంటి వచ్చిండేటువంటి వాళ్ళ పాపాలు తొలగిపోవడానికి నామస్మరణ మంత్రజపం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు కొన్ని వేల సార్లు మంత్రజపం చేస్తూ ఈ దేవస్థానానికి తమ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీర్చుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా వారి యొక్క పాపాలు తొలగిపోవాలని, వారికి కష్టాలు తొలగిపోవాలని నిరంతరం జపం చేసేటువంటిదే ఒక అర్చక వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక దుర్మార్గుడు పిరికితనంగా, దాని ఏదో గొప్పతనంగా కాదు, పిరికితనంగా ఒక్కసారి మేము ఆయన దగ్గరికి పోయి ఏమైనా చేస్తామనంటే వాని శరీరంలో ఒక్క ముక్క కూడా మిగిలిండేటువంటిది కాదు. ఏదో మాట్లాడతామంటే వారు గౌరవంగా వచ్చి మాట్లాడమన్నారు. మాట్లాడుతూ ఆయన మీద దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో సంయమనంతో వాస్తవాలన్నీ కూడా తెలియజేశారు. ఆ పనికి మాలినటువంటి విధవ వాని పేరు కూడా చెప్పడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే కఠినంగా వీరికి శిక్ష ఉండేటువంటి విధంగా న్యాయ వ్యవస్థ తీసుకొని రావాలి. ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి తప్పులకి కఠినమైన శిక్షలు ఉన్నప్పుడు మిగతా ఎవరూ కూడా అట్లాంటి సాహసం చేయరు. దానివల్ల సమాజం ప్రశాంతంగా ఉంటుంది. సమాజానికి అశాంతిని చేకూర్చేటువంటి ఇటువంటి వ్యక్తులు, ప్రత్యేకించి బాలాజీ యొక్క టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక హుండీ లేదు, నో విఐపి, అర్చనకు టికెట్ లేదు, అభిషేకానికి టికెట్ లేదు, చెప్పులకు టికెట్ లేదు. ఎక్కడ కూడా హిందువులందరూ కూడా కలిసి ఆ యొక్క ధర్మ సంస్థాపన అనేటువంటి విషయంలో ఆ దేవస్థానాన్ని చూసుకుంటున్నారు. అందుకే హైందవ శంకారావంలో ఇది కేవలం చిలుకూరు బాలాజీకే కాదు, యావత్తు దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేవస్థానానికి ఇలాంటి ప్రతిపత్తి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ కారణంగానే కొన్ని రాజకీయ శక్తులు, వాడు జార్జి సోరోసో, లేకపోతే ఈ దేశంలో ఉండే కమ్యూనిస్టులో, ఈ దేశంలో ఉండే నాస్తికవాదులు, ఈ దేశంలో ఉండే దేశద్రోహులో, విదేశాల్లో ఉండే దేశద్రోహులో, ఇలాంటి విధవలందరూ కూడా కలిసి కుట్ర పన్నారు. వానికి ఎంత డబ్బులు ఇచ్చారో తెలియదు. ఆ కుట్రని హిందూ సమాజం మేల్కొని ధ్వంసం చేస్తుంది. భవిష్యత్తులో మీలాంటి వాళ్ళని ఏ హిందూ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఐకమత్యంగా, అందుకే ఇంతకుముందే చెప్పారు, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. అంటే ఆ హిందూ ధర్మాన్ని అందరము ఆచరిస్తూ ప్రపంచ శాంతికి మూలంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.